రాజ్యసభలో నిన్న ప్రధాని మోదీ విపక్షాలపై మండిపడ్డారు. తప్పుదోవ పట్టించినందుకు ప్రజలు తిరస్కరించారు, అభివృద్ధికే ప్రజలు ఓటేశారు. రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెసే, మూడోసారి ఓడినా ఆ పార్టీ తీరు మారలేదు. అబద్ధాలు ప్రచారం చేసే వారికి నిజాలను వినే శక్తి ఉండదు. మణిపూర్ చిచ్చును రాజేసిన వారే ఇప్పుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అంటూ విపక్షాలపై మోదీ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష సభ్యులు దీంతో వాకౌట్ చేశారు. ప్రమాదకర సాంప్రదాయం అని రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. మోదీ అబద్ధాలు చెబుతున్నారు అంటూ ఖర్గే ఆరోపించారు. ఇక ఈ రాజ్యాంగానికి సంబంధించి సభలో చర్చ జరిగింది. సభ బయట కూడా చాలామంది నాయకులు వాకౌట్ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. రాజ్యాంగ వ్యతిరేకులు మీరు అంటూ కాంగ్రెస్, కాదు మీరే అంటూ బీజేపీ ఒకరినొకరు విమర్శించుకున్న పరిస్థితి. మోదీ, ఖర్గే పరస్పర విమర్శలు చేసుకున్నారు. అండ్ ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ రాజ్యాంగానికి వ్యతిరేకమేనంటూ కాంగ్రెస్ ఆరోపించింది. ఇక ఆకాశమే హద్దుగా అమరావతి, రాజధాని అభివృద్ధి నిరంతర ప్రక్రియ, వెళ్ళిపోయిన సంస్థల్ని రప్పిస్తాం, ఫలానా తేదీలోపు నిర్మిస్తామని చెప్పలేం, అందరి సహకారంతో ముందుకెడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిని బంగారం చేస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. జగన్ కక్షగట్టి అమరావతిని బూడిద చేశారు, అక్కడి నుంచే పునరుద్ధరిస్తాం, ప్రజలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తిరిగి తెస్తాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మతి లేని వాళ్లే రాజధానిని మారుస్తామంటారని ధ్వజమెత్తారు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. అమరావతి పునర్నిర్మాణానికి కంకణం కట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇక ఈ అమరావతి విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్పందించారు. బాబు భూదోపిడీ ఖజానా, అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం రాజకీయాలు గతంలో చేసింది, ఇప్పుడు కూడా చేయబోతోంది అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అదే విషయాన్ని సాక్షి హైలైట్ చేస్తోంది. యథేచ్ఛగా ప్రభుత్వ, ప్రైవేటు అసైన్డ్ భూముల దురాక్రమణ, శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు బుట్టదాఖలు చేశారు. రాజధాని లీగ్స్ పేరిట బురిడి, పక్కా పన్నాగంతో అమరావతిని ఎంపిక చేశారు. బరితెగించి ఇన్సైడర్ ట్రేడింగ్, భయపెట్టి భూ మాయాజాలం అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. అమరావతి కేంద్రంగా ఎల్లో గ్యాంగ్ లక్షల కోట్ల కుంభకోణం చేసింది. రాజధానిలో భూభాగోతాలను కప్పిపుచ్చేందుకే ఈ శ్వేతపత్రం డ్రామా ఆడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక అసెంబ్లీ గేటు తాకలేవన్నారు, ప్రజలే సీరియస్గా తీసుకుని నన్ను గెలిపించారు అంటూ ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో కూటమికి వచ్చిన బలం దేశ రాజకీయాల్ని మార్చేసింది. రక్తం చిందించకుండా ఓటుతో అరాచక ప్రభుత్వాన్ని నేలకూల్చారు. చంద్రబాబు అపార అనుభవంతోనే 1వ తేదీన పింఛన్లు, జీతాలు, కొన్నాళ్ల తర్వాత షూటింగ్లకు వెడత, డిప్యూటీ సీఎం పదవి ప్రజలకు అంకితం అంటూ పిఠాపురం సభలో జనసేనాని స్పష్టం చేశారు. అండ్ మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన అందిస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆర్థిక లోటు తీర్చి రాష్ట్రానికి నిధులు తెచ్చే బాధ్యత మాది అంటూ పిఠాపురం బహిరంగ సభలో పవన్ స్పష్టం చేసిన పరిస్థితి. అండ్ డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను గెలిచిన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఉన్నారు. అడుగు అడుగున అంటే ఒక డిప్యూటీ సీఎం అన్న అహం లేకుండా సమస్యలు వింటూ ఉన్నారు, ప్రజల సమస్యలు వింటూ ఉన్నారు. ఆయన అభిమానుల్ని ఎక్కడికక్కడ కారు ఆపి మరీ, ఆయన కాన్వాయ్ ఆపి మరీ పలకరిస్తూ ఉన్నారు. ఇక జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణ, తెలంగాణ హైకోర్టు ఆదేశం. కేసుల్లో కదలిక లేకపోవడంపై అసంతృప్తి, పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిబిఐ కోర్టుకు హైకోర్టు ఆదేశించిన వార్తను చూడొచ్చు. ఉంటే ఉంటారు, పోతే పోతారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఉన్న ఈ వార్తను ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. వైసీపీ ఎమ్మెల్సీలపై జగన్ ఈ వ్యాఖ్యలు చేశారట. తాడేపల్లి నివాసంలో కొందరు నేతలతో జగన్ భేటీ అయిన సందర్భంగా ఈ వ్యాఖ్య చేశారు. కొంతకాలం ఓపిక పడదామంటూ మాజీ సీఎం జగన్ చెప్పారట. ఇవాళ నెల్లూరు జిల్లాలో రిమాండ్లో ఉన్న పిన్నెల్లిని పరామర్శించబోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గేట్లు తెరిస్తే టీడీపీలోకి వచ్చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని పార్టీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో కొంతమంది వైసీపీని వీడి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నట్టుగా సమాచారం. దీంతో ఈ సమాచారం జగన్మోహన్ రెడ్డికి కూడా చేరింది. వారి విషయంలో ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు అన్నట్టుగా లైట్ తీసుకున్నట్టుగా
ఈ వార్తను చూడొచ్చు. ఇక నేడు ప్రధాని మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కాబోతూ ఉన్నారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు కలుస్తారు. డీకే శివకుమార్తో షర్మిల భేటీ. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిశారనే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొన్ని పత్రికలు కూడా ఈ వార్తను ప్రచురించాయి. దీంతో డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు, ఎక్స్లో పోస్ట్ చేశారు, కలవలేదు, ఇది మార్ఫింగ్ ఫోటో అని చెప్పి. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్తో షర్మిల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆషాఢం తర్వాతే కేబినెట్ విస్తరణ, పీసీసీ నామినేటెడ్ పదవులు భర్తీ వాయిదా, సమీకరణలు కుదరకపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. జిల్లాలు, సామాజిక వర్గాల ప్రాతిపదికపై కుదరని ఏకాభిప్రాయం. ఖర్గే, రాహుల్, కేసీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీలో రాని స్పష్టత. వారం 10 రోజుల తర్వాత మరోమారు చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ తేలిన తర్వాతే పీసీసీ అధ్యక్షుడి నియామకం. ఈ రెండు ముగిసిన తర్వాత నామినేటెడ్పై నజర్. అన్నీ ఆగస్టులోనే ఉండే అవకాశం ఉందంటూ ఉన్నాయి ఏఐసీసీ వర్గాలు. అండ్ ఈ వార్తని నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్కు సీనియర్లు ముక్కుతాడు వేశారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక వాయిదా, అధిష్టానం వద్ద సీనియర్లు మాట నగ్గించుకున్నారు అంటూ నమస్తే తెలంగాణ ఈ వార్తను హైలైట్ చేస్తోంది. రాజగోపాల్కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి, అట్లయితే నా భార్యకు కూడా ఇవ్వాలి అని ఉత్తమ్ డిమాండ్ చేసినట్టుగా, ప్రేమ్ సాగర్ కాకుండా వివేక్కు పదవా అని భట్టి అడిగినట్టుగా, దానంను క్యాబినెట్లోకి ఎట్లా తీసుకుంటారు, సీనియర్లను డమ్మీ చేసి సీతక్కకు హోంశాఖ, ఢిల్లీలో నిలదీశారు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు అండ్ సీనియర్లు. ఆ వాదనతో హైకమాండ్ పెద్దలు ఏకీభవించారు. సో రేవంత్ రెడ్డి ప్రపోజల్ని ఒప్పుకోలేదు. దీనికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఆషాఢం తర్వాత క్యాబినెట్ విస్తరణ అండ్ పీసీసీ నామినేటెడ్ పదవుల భర్తీ ఉండవచ్చు అని. ఇక 7 మండలాలని ఏపీకి ఇచ్చింది మీరే అంటూ ఉన్నారు భట్టి విక్రమార్క. హరీష్ రావు ఒక డిమాండ్ చేశారు. ఎల్లుండి ఇద్దరు తెలుగు రాష్ట్రాల ఇరు సీఎంలు కూడా భేటీ కానున్న నేపథ్యంలో హరీష్ రావు కొన్ని డిమాండ్స్ చేశారు. ఆ డిమాండ్స్పై భట్టి విక్రమార్క రెస్పాండ్ అయ్యారు. ఆ 7 మండలాలని ఏపీకి ఇచ్చింది బీఆర్ఎస్ఏ. సో 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారు అంటూ ఎద్దేవా చేశారు. ఇక సొంత గూటికి కేకే చేరుకున్నారు. ఖర్గే, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్లోనే ఉంటా అంటూ స్పష్టం చేశారు. ఇక సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలు కొట్టాం, ఇదో లెక్క. గెలుపోటములకు అతీతంగా బీఆర్ఎస్ వెంటే తెలంగాణ సమాజం. ఓటమితో దిష్టి తీసినట్టయింది. ప్రజలే టార్చ్లైట్ పట్టుకుని బీఆర్ఎస్ కోసం వస్తారు. ఎర్రవల్లిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. క్యాడర్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు.